ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్కు విధించిన గడువు దగ్గర పడుతోంది. పట్టు వీడకపోతే ఆ దేశాన్ని ఖతాం చేస్తామని ట్రంప్ హెచ్చరించిన విషయం తెలిసిందే. కానీ ఇరాన్ దిగొచ్చే సూచనలు కనిపించట్లేదు. ఇరాన్ అమెరికాతో తాడో పేడో తేల్చుకోవాలనుకుంటోంది. మళ్లీ తన వైపు చూడకుండా గట్టిగా బుద్ధి చెప్పాలని భావిస్తోంది. హార్ముజ్ జలసంధిని మూసివేయటం ద్వారా దానిపై నియంత్రణపై రాజీ లేదని అమెరికాకు చెప్పదలుచుకుంది. అయితే రవాణాపై ట్యాక్స్ వసూలు చేస్తామనటం కూడా ఇందులో భాగమే. ఇక ఇరాన్ మరో ధైర్యం దాని ప్రాంతీయ ప్రాక్సీ బలగాలు. ఇన్నేళ్లు తాను పెంచి పోషించిన హెజ్బుల్లా, హౌతీ రెబల్స్, ఇరాక్ మిలీషియాలు ఇప్పుడు ఇరాన్ ధైర్యంగా మారాయి. ఈ బలగాల ద్వారా ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. తన వద్ద ఉన్న అత్యాధునిక బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్లోని అణు కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకోగలదు. అయితే అన్నింటికన్నా ముఖ్యంగా ఇరాన్ కేవలం తాత్కాలిక కాల్పుల విరమణ కోరుకోవట్లేదు. శాశ్వతంగా ఆంక్షలు ఎత్తివేయాలని, యుద్ధ నష్టపరిహారం చెల్లించాలని, ఏ ఒప్పందం కుదిరినా దానికి అంతర్జాతీయ గ్యారంటీలు ఉండాలని పట్టుబడుతోంది. ఇవి అమెరికాకు నచ్చని డిమాండ్లు. కాబట్టి ఇరాన్ యుద్ధం చేయటం అనివార్యంగా మారింది. ఇదే సమయంలో ట్రంప్ వైఖరి, అతని పట్ల అమెరికన్లలో ఉన్న వ్యతిరేకత ఇరాన్కు ధైర్యాన్ని ఇస్తోంది. ట్రంప్ పదే పదే గడువులను పొడిగించడం చూస్తుంటే ఆయన వెనకడుగు వేస్తున్నట్లు అనిపిస్తోంది. అయితే అది దౌత్యపరమైన వ్యూహం కూడా కావచ్చు. ఎందుకంటే హార్ముజ్ జలసంధి మూతపడితే గ్లోబల్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగే అమెరికా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుంది. సో పూర్తి స్థాయి యుద్ధం జరిగితే అమెరికా సైనికులు కూడా చనిపోతారు. అందుకనే అమెరికన్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించరు. సో అధ్యక్షుడిగా ఆయనకు దేశ ప్రజల నుంచి అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఈ ఏడాది జరిగే మిడ్ టర్మ్ ఎన్నికలపై ఇది ప్రభావం చూపుతుంది. అందుకే ఇరాన్తో ట్రంప్ సంధిని కోరుతున్నారు. చివరి హెచ్చరికగా మంగళవారం నాటికి ఒప్పందం కుదరకపోతే పవర్ ప్లాంట్ డే అంటే విద్యుత్ కేంద్రాల విధ్వంసం మొదలవుతుందని అత్యంత కఠినంగా ఇరాన్ని హెచ్చరించారు. మరోవైపు రష్యా, చైనాలు ఇరాన్తో తమ దౌత్య సమన్వయాన్ని పెంచాయి. ఐక్యరాజ్య సమితి తీర్మానాల్లో వీరు దూరంగా ఉంటూనే తెర వెనుక ఇరాన్ను ప్రోత్సహిస్తున్నారు. ఇక అసలు ఈ యుద్ధంలో అత్యంత కీలకమైన ఇజ్రాయెల్ తదుపరి దాడులు ఎలా ఉండవచ్చు అనే దానిపై రకరకాల అంచనాలు అయితే ఉన్నాయి. మరి తాజాగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇరాన్ పౌరులు, రైల్వే ట్రాక్లకు దూరంగా ఉండాలని అర్జెంట్ వార్నింగ్ జారీ చేసింది. ఇరాన్ రైల్వే వ్యవస్థపై దాడులు చేస్తామని చెప్పటమే దీని ఉద్దేశం. అంతేకాకుండా రాబోయే రోజుల అణు విద్యుత్ కేంద్రాలు, అణు శుద్ధి కేంద్రాలను ఐడిఎఫ్ లక్ష్యంగా చేసుకోవచ్చు. అలాగే మరిన్ని టార్గెటెడ్ కిల్లింగ్స్ చేసే అవకాశాలు కూడా ఉంది. సో ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే పరిస్థితి భయానకంగా ఉంటుంది. ఇరాన్ దీనికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాల్లోని విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తోంది. అప్పుడు మొత్తం ప్రాంతం చీకటిమయమవుతోంది. ఈ మేరకు ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇక చమురు శుద్ధి కేంద్రాలు దెబ్బతింటే ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఊహించని స్థాయికి చేరుకుంటాయి. ప్రస్తుతానికైతే మంగళవారం రాత్రి జరగబోయే పరిణామాలు ఈ యుద్ధం ఎటువైపు వెళుతోందో నిర్ణయిస్తాయి.